వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు 250+ పవర్డ్ బై శుభమస్తు షాపింగ్ మాల్. సో మాల్ అసలు హుషారు బాగా ఎక్కువ కాబట్టి ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో లలలలలలల హల్మితి హబీబో హల్మితి హబీబినా. ఆల్ రైట్, గుంటూరు కారాన్ని మిక్స్ చేసి మరి ఎంటర్టైన్ చేయబోతున్నారు మా బామలు. హలో అండి. హలో, హాయ్. మీ పేరేంటి? పూర్ణిమ. పూరి, నువ్వే వచ్చావా ముందు ముందు? ఓకే, బావగారి పేరేంటి? రమణ. రమణ. లోడెత్తండ్రా. రమణ గారు లోడ్ ఎత్తుతూనే ఉంటారు కదా? ఎత్తుతూనే ఉంటారు. ఏం చేస్తారు? కిరాణా బిజినెస్ అండ్ ఏజెన్సీస్. సరే, ఇప్పుడు సిస్టర్ పూరి, నీకు ఒక ఫోన్ ఇచ్చాం. ఆ ఫోన్ లో ఒక్కటే కాల్ చేయాలి. ఓకే, సో టాలీవుడ్ హీరోలందరూ వెయిట్ చేస్తున్నారు. ఆడియన్స్ కి ఒక ఆఫర్ ఇచ్చారనమాట. సో ఒక కాల్ చేయాలి. ఆ ఫోన్ లో ఏ హీరో కన్నా చేయొచ్చు, హ్యాపీగా మాట్లాడచ్చు. ఏ హీరో ఫోన్ చేస్తాం? మా హీరోకే. మీ హీరో ఇంకా పెళ్ళవలేదు, అప్పుడు నువ్వు ఇంకా సత్యభామవే. రమణ గారు లోడ్ ఎత్తలేదు ఇంకా అప్పటికి. అప్పుడు నేను చిరంజీవి గారికి చేస్తా. అచ్చా, చిరంజీవి గారు కాల్ చేయి, మాట్లాడు. ఏం మాట్లాడతావు? హలో, చెప్పమ్మా. చిరంజీవి గారా అండి? అవును. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. నేను మీ పెద్ద ఫ్యాన్. అసలు నాకు తెలుసు. నాకు మీతో కలిసి ఒక యాక్షన్ చేయాలని ఉంది. యాక్షనా? Yes. సరే, ఇప్పుడు యాక్షన్ మూవీ వచ్చింది చిరంజీవి గారితో. యాక్షన్ అంటే నువ్వు ఎగిరి గాల్లో ఇలా తన్నడాలు, ఇలా పొడవడాలు, ఇలాంటివి కూడా చేస్తావా? ఆహా, అలాంటి కాదు. మొన్న వచ్చింది కదా మీసాల పిల్ల సాంగ్, అందులో తనని నయనతారాని తీసేసి నేను యాక్ట్ చేస్తాను. మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు రోయ్. నా భూతో నా భవిష్యత్. అవకాశం ఇచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి కదా. సరే, జాగ్రత్తగా వింటాం. టెస్ట్. నిమ్మ తోట వనములో తోటబావి నీటిలో జలకాలాడుతున్న జలజ, అరటి తోట వనంలో అరుపులతో ఆర్తనాదాలతో అడలెత్తిస్తుంది జలజ అత్త వనజ. నేను నీకేం ఉపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు? నిమ్మ తోట వనములో తోటబావి నీటిలో జలకాలాడుతున్న జలజ, అరటి తోట వనములో అరుపులతో ఆర్తనాదాలతో హడలేస్తుంది వనజ అత్త నిమ్మ తోట వనంలో నిమ్మ తోట వనములో జలకాలాడుతున్న. డైరెక్ట్ వనంలో జలకాలాడుతుందా? తోటబావి ఎక్కడికి వెళ్ళింది? నువ్వు ఇలా చెప్తుంటే అక్కడ ఓ సిస్టర్ తెగనవ్వేసి ఇది కూడా చెప్పలేవా అంటుందా సిస్టర్. బావగారు పేరేంటి? నారాయణ. ఏం చేస్తాడు బావగారు? గోల్డ్ వర్క్. ఏం పేరు సిస్టర్? అంజనా. అంజనా. ఓకే, అంజీ అంటాడా ముద్దుగా? సంతు. సంతు అంటాడా? ఈ అంజనాలో సంతు ఎక్కడొచ్చింది? అంజనా సంతోషి. ఆయన నిన్ను సంతు అంటే నువ్వేమంటావు? నాని. 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 ఓహో, నారాయణ కదా నాని. అబ్బబ్బా, బలి పెట్టుకున్నారండి ఒకరికొకరు. లవ్ మ్యారేజ్. అప్పట్లో కూడా ఆయన కనకాంబరాలతో పడేసాడే ఏంటి కొంపదీసి? ఎన్ని సంవత్సరాలు అయింది? 15 years. మొన్నే 15 years అయినా ఇంకా వదలట్లే ఆయన. అది ఎక్కడ లవ్ సిస్టర్? ఇక్కడే అంటే గుంటూరులో? గుంటూరులోనే. మీరేం చేసేవాళ్ళు? నేను చదువుకునేదాన్ని 10th. ఏం చదివామమ్మా? 10th. బా, ఒక ఫంక్షన్ లో చూసారు. అచ్చా, ఏం ఫంక్షన్ అది? వనభోజనాలు. ఇక్కడ నుంచి గుంటూరులో వనభోజనాలు క్యాన్సిల్ చేయండి బాబా ప్లీజ్. అయ్య బాబాయ్, పాపకి సిగ్గు మొగలేస్తుంది. నువ్వు వస్తుంటే ఇలా కనకాంబరాలు జల్లేడా? నిజంగా దాంతో పడిపోయాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా కనకాంబరాలు వదలలేదు. ఫ్లర్ట్ చేస్తానే ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటిదాకా. అప్పటి నుంచి ఏ నారాయణ బాబు గారు ఇంకేం పని లేదా మీకు? ఇదే పని. జాగ్రత్తగా విని, అసలే తోటలో లవ్ మంది. తోటలో బాగా చెప్పాలి. నిమ్మ తోట వనములో తోటబావి నీటిలో జలకాలాడుతున్న జలజ, అరటి తోట వనములో అరుపులతో హడలెత్తిస్తుంది జలజ అత్త వనజ. అరటి తోట వనములో జలకాలెత్తిస్తారా ఎవరైనా? అంటే అరుపులతో హడలెత్తిస్తున్నా జలజ అత్త వనజ. మొదటి నుంచి చెప్పు. పోయింది. ఎక్కడ పోయింది? ఏమో, తోట అన్నారుగా, తోటలో తీసుకురా వెళ్ళి. మరి తోటలోనే కదా మొదలైంది. అక్కడి నుంచి బావిలో దూకేసింది. ఆ బావిలో దూకి ఏం చేస్తుంది? అయ్యో, నేను తీసుకురావడానికి మా ఆయన అన్యాయం అయిపోతారు. మళ్ళీ నన్ను నమ్ముకుని మా ఆయన ఉన్నారు.
సరే నీకు ఒక ఛాన్స్ ఇచ్చాం. Okay. టాలీవుడ్ లో హీరోలందరికీ ఒక ఫోన్ చేసే అవకాశం. ఒకటే ఫోన్ ఏ హీరోకి చేస్తావు? అప్పటికి నారాయణ లేడు. ఇప్పుడు మళ్ళీ మా నారాయణ బావకే చేస్తాను. ఆ చెప్పు. మహేష్ మహేష్. మై ప్రిన్స్. అయ్య బాబోయ్. సో నారాయణ బాబు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మహేష్ లోనే ఉంటాడా? హైట్ కట్అవుట్ అంతే ఉంటారు, కలర్ తప్ప. కలర్ రంగు వేయచ్చు కదా, కలర్ తగ్గితే ఏమైంది? వద్దు, నారాయణుడు అలా ఉంటేనే అందంగా ఉంటాడు. ఆహా. సో మహేష్ బాబుతో ఏం మాట్లాడతావు ఫోన్ లో? మహేష్, ఆ. ఐ మిస్ యూ. అయ్ ప్లీజ్ ఒకే ఒక్క ఛాన్స్, నాతో ఒక్క 1 minute రీల్ చేయండి చాలు ప్లీజ్. నారాయణ బాబు చూసావా? ఓకే, గట్టిగా చెప్పట్లు. ఏం పేరండి? దేవుడికి ఇస్తారు హారతి, నా పేరు భారతి. దేవుడికి ఇస్తారు హారతి, నా పేరు భారతి. ఇక మొదలు పెడదాం, పద పద పద. ఓకే, బావగారి పేరేంటి? శేఖర్. ఎందుకు నచ్చాడు బావ నీకు? శేఖర్ బావ మంచివారు. ఎలా తెలిసింది? స్టార్టింగ్ నా కోసం ఆగ్రా చూడకుండా వెయిట్ చేస్తున్నారు. ఏం చూడకుండా? ఆగ్రా చూడకుండా వెయిట్ చేస్తున్నారు. తాజ్ మహల్ ఆగ్రా. దగ్గరికి వెళ్లకుండా పెళ్లి అయితేనే తాజ్ మహల్ కి వెళ్తానని వెయిట్ చేశాడు కాబట్టి మంచివాడా? నాతో పాటు చూద్దామని వెయిట్ చేశారు. ఇద్దరు వెళ్ళారు ఆగ్రాకి? ఇంకా వెళ్ళలేదు. ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి? 17 years. మా బాబు బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్ మా బాబు. బీటెక్. నువ్వు ఎవరికి చెప్పకు సిస్టర్. ఇప్పుడు ఏం చేస్తావు? రేపు పొద్దుట తొందరలోనే కాల్ వచ్చింది అనుకో, అత్తగారు చూపియాలి. నీలో ఉన్న ఒక అత్తగారు కనపడాలి మాకు. నేను అమ్మలానే ఉంటాను, అత్తగారిలో ఉండను. ఇప్పుడు అమ్మలా ఉన్నావు, రేపు పొద్దుట 2 సంవత్సరాలు ఏం పేరు? మా బాబు పేరు ఆ. సూర్య. సూర్య ఓ అమ్మాయిని తీసుకొచ్చి మమ్మీ ఈ అమ్మాయిని లవ్ చేశాను అన్నాడు. టక్క నీలో అత్తగారు వచ్చింది. ఏంటే అమాయకంగా ఉన్నాడని నా కొడుకుని బుట్లో వేస్తావా? రెడీ, యాక్షన్. అటు. ఏంటే? అమ్మో, వాయిస్ మామూలుగా లేదు బాబోయ్. అత్తగారిని కదా మరి. అత్తగారు, రైట్ రైట్. అత్తగారు, కమాన్. ఏంటే మా అబ్బాయి ఏమైనా నీకు తయారుగా దొరికాడు అనుకున్నావా? కమాన్. ఏమిచ్చాడు? నువ్వు వచ్చిన గులాబీ పువ్వు, ఒక్క గులాబీ పువ్వు వాడు మొహాన్ని పడేసి ఏం తీసుకున్నావు చెప్పు. అత్తగారి కంటే మేనమామ ఎక్కువ అరుతున్నాడు అనుకుంటారు జనాలు అక్కడ. రెడీ. మరి మేనమావకే కదా బాధ్యత ఎక్కువ ఉండేది. ఏం బాధ్యత? లవ్ చేస్తే ఎందుకే లవ్ చేసావు అడగడం బాధ్యత? ఈ బాధ్యత నాకు వద్దు, నువ్వే. రెడీ. ఏంటి ఏం చూసావు? మా అబ్బాయి వల్ల వేసుకున్నావు. ఆమె ఏం చూస్తుంది ఏంటో మాకేం తెలుసు. చిన్న చెల్లి గుంటూరు మార్కెట్కి వెళ్ళి గుట్టు చప్పుడు కాకుండా కొనుక్కొని తింటుంది పల్లి. చిట్టి తల్లి ఇంట్లో చెప్పకుండా తిరుగుతుంది గల్లీ గల్లీ. చిన్న చెల్లి గుంటూరు మార్కెట్ కి వెళ్ళి గుట్టు చప్పుడు కాకుండా తింటుంది పల్లి. చిట్టి చెల్లి ఇంట్లో చుట్టూ తిరిగి ఎవరికి తెలియకుండా ఇంట్లో చుట్టూ తిరిగింది ఇలాగా. ఆ తర్వాత ఏం చేసింది? గల్లీ గల్లీ. ఓకే రమ్మా, ఇంతకంటే మా చెల్లి చెప్పలేదు. మీ పేరేంటండి? చందమామకి మీనింగ్ నా పేరు చెప్పండి మీరే. ఇక్కడ కనకాంబరం, ఇక్కడేమో చందమామకి మీనింగ్ మీరా? చంద్రకళ. కొంచెం దగ్గరలో పడ్డారు చెప్పండి. చంద్రకళ, శశికళ. దాని నుంచి అందరూ పిలుస్తున్నారుగా నన్ను. 3 అక్షరాల. వెన్నెల. నో, మీరు చెప్పిన చంద్రకళలోనే సగం కలిసింది, ఇంకా బ్యాలెన్స్ కంప్లీట్ చేయండి. చంద్రమ్మ. అమ్మలేదు బొమ్మలేదు. చంద్రముఖి. సరే, ఇప్పుడు జాగ్రత్తగా వినమ్మా. నిమ్మ తోట వనములో తోటబావి నీటిలో జలకాలాడుతున్న జలజ. దాని నుంచి బట్టి పెట్టే చెప్పు, మైక్ డైరెక్ట్ గా. అదెందుకు నాకు ఇది నిమ్మ తోట వనములో జలకాలాడుతున్న తోటబావి నీటిలో జలకాలాడుతున్న వనజ. నువ్వు చదువులో పూర అంటే ఏదో అనుకున్నాను కానీ మరి ఎంత పూర అనుకోని అప్పుడు అనుకోలేదమ్మా. ఏం చదివేవు? నేనా ఇంటరే. ఎక్కడ చదువునిచ్చారు? ఇంటరే. ఏం కిషోర్ గారు, కాసేపు చదవనిస్తే ఏం పోయింది? ఇంటర్ చదివే ఆ తత్త అంటుంది. పేరెంట్స్ అందరూ ఇదే వేలో ఉన్నారు. నిమ్మ తోట వనంలో తోటబావి నీటిలో జలకాలాడుతున్న జలజ. అరటి తోట వనంలో అరుపులతో అల్లెత్తిస్తుంది జలదాళత్త వనజ. అంతే. అరే, మనకెంతమంది? 3 పాపలు. 3 అమ్మాయిలు. ఆహా, మరి అబ్బాయి కోసం ట్రై చేయలేదా బావా? ట్రై చేసి 3 పుట్టారు. నీకు అర్థం కావట్లా. ఓకే, గట్టిగా చప్పట్లు కొట్టండి. కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్. మీరు గెలుచుకున్నారు శుభమస్తు షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వోచర్. కంగ్రాట్స్, కంగ్రాచులేషన్స్. ఆల్ రైట్, చూస్తున్నారు కదా మన వాళ్ళు ఫుల్ టు ఫుల్ హుషారుగా ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి.
ఆల్రైట్, ఈరోజు ఓషవంగ్ లో మనం ఆడుతున్నాం బంగాళా బారో బారో అనే ఆట. ఏం చేయాలంటే ఏం లేదండి, వెరీ సింపుల్. ఇదిగో ఒక స్ట్రా ఇలా తీసుకొని అలా వదిలేయాలి, మళ్ళీ ఇంకో స్ట్రా అలా దిగాలి. నేను ఇచ్చిన 30 seconds లో ఎవరు ఎక్కువ స్ట్రాలు తీసుకెళ్లి ఆ బంగాళాకు బారో బారో అంటారో వాళ్ళే స్కోర్ తో మారో మారో అవుతారు అనమాట. ఆ తర్వాత విన్నర్ అవుతారు. ఓకే, పెట్టుకోండి కలజోడు. సరే, 3, 2, 1 స్టార్ట్. చెయ్యి ఆడకూడదు, కలజోడు పట్టుకోవచ్చు కావాలంటే, రాను మాత్రం పట్టుకోకూడదు. ఏదో ఒక పుల్లలో పెట్టు, అయిపోతుంది ఇక టైం 20 seconds అయింది. అగో చెయ్యి ఎందుకు వాడుతున్నావు? చెయ్యి కళ్ళజోడు పట్టుకోవడానికి వాడచ్చు కానీ స్ట్రాన్ వాడకూడదు. నాకులా సైట్ ఏంటి పంపిస్తుంది. 10, 9 అందరూ 8, 7, 6, 5, 4. ఓకే, జ్యోతి 4 పాయింట్లు, వైష్ణవి 1 పాయింట్. ఆల్రైట్, ఈరోజు మనం ఓషవంగ్ లో ఆడుతున్నాం బంగాళా బారో బారో అనే ఆట. కలజోడు చాలా బాగుందండి, బావగారు 4 కొనిపెడేయమనండి, ఎందుకన్నా మంచిది. 3, 2, 1 అగో. పెట్టిందమ్మా, బోని కొట్టింది. 4 బంగాళాలు దేనికైనా బారో బారో పెట్టచ్చు. చెయ్యా మైనస్ చేస్తా. 10, 9, ఒకటి 2, 3, 4, 5. ఓకే, ఎనీవే నాగమణి అండ్ శ్రీలక్ష్మి 5 పాయింట్స్. ఆల్రైట్, ఈరోజు ఓషవంగ్ లో మనం ఆడుతున్నాం బంగాళాదుంప బారో బారో అనే ఆట. ఓకే, ఇటు లక్ష్మి గారు, ఇటు సువర్ణ గారు. ఓకే, రెడీ? 3, 2, 1 స్టార్ట్. అక్కడ దాకా బానే ఉంది, అక్కడ పెట్టేటప్పుడే చేతులు పెట్టకూడదమ్మో. కోరుకుందా కళ్ళజోడు కావాలని. అమ్మా, అరగంటకు 2 1 అయ్యో పెట్టి మళ్ళీ తీసేసిందేటమ్మా. ఇక టైం అయిపోతుందో. సువర్ణక్కో ఎత్తో కాదు, నోటితోటే. చేతులు వెనక్కి పెట్టు. కళ్ళజోడు పెడితే పెట్టుకోవు కానీ స్ట్రాన్ మాత్రం పట్టుకోలేవు. చలికాలం వణుకుతుంది అనుకున్నాను కానీ మరి ఈ రేంజ్ లో వణుకుతుందండి చలికాలం. 10, ఓకే, లక్ష్మి గారు 4, సువర్ణ గారు 1. ఆల్ రైట్, ఈరోజు ఓషవంగ్ లో మనం ఆడాం బంగాళా బారో బారో అనే ఆట. అందరికంటే ఎక్కువగా 5 పాయింట్లతో విన్నర్స్ గా నిలిచారు నాగమణి గారు అండ్ శ్రీలక్ష్మి గారు. కంగ్రాట్స్, రండి. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు శుభమస్తు షాపింగ్ మాల్ గిఫ్ట్ వోచర్స్. ఎప్పుడు విన్నర్సే కదా, అప్పుడప్పుడు మాలాంటి రన్నర్స్ కూడా ఎంకరేజ్ చేయాలి, అందుకే గిఫ్ట్లు. ఓకే, కంగ్రాచులేషన్స్. మన నెక్స్ట్ రౌండ్, మనసులో మాట.
తన మనసులో మాటని మనమే తన ఫ్యామిలీగా భావించి మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు ఉమాదేవి గారు. అమ్మా రండి. అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సో ఇది మన ఫ్యామిలీ మన కుటుంబం. ఏం జరిగింది, ఏం చెప్పాలనుకుంటున్నారు, మీ మనసులో ఏముంది చెప్పండి. నా పేరు ఉమాదేవి, మాది గుంటూరేనండి. ఇక్కడ దగ్గరే బాలాజీ నగర్ 10th లైన్ నుంచి వచ్చాను. నేను ఉమాదేవి అంటే ఒక రంగోలీ ఆర్టిస్ట్గా తెలుసు అందరికీ, గుంటూరు కానీ కాంపిటీషన్స్లో కానీ. దానికి ఎంత కష్టపడ్డాను, దాని వెనక ఎంత బాధ ఉందో నా మనసులో చెప్పుకోవాలనుకుంటున్నాను. రంగుల ఆర్టిస్ట్ అంటే ఏం చేస్తారు? రంగోలీ ఆర్టిస్ట్, పోర్ట్రేట్ వేస్తాను, 3D, సంస్కార భారతి, ముగ్గుతో సార్. అచ్చా, ముగ్గులతో డిజైన్లు వేస్తారు. డిజైన్స్, మీ ఫోటో కూడా వేయగలను. ఓహో గ్రేట్. ఏపీలో ఇంతవరకు ఆ ఆర్ట్ అనేది లేదు. నేను ఒరిస్సా వెళ్ళి నేర్చుకొని వచ్చాను ప్రమోద్ సాహో గారి దగ్గర. ఒక లేడీని, ఒక చిన్న పాపను పెట్టుకుని వెళ్తానికి ఎంతో కష్టపడి నేర్చుకున్నాను. దాని తర్వాత మేము మిడిల్ క్లాస్ కాబట్టి ఎక్కడ కాంపిటీషన్ జరిగినా వెళ్ళి పార్టిసిపేట్ చేస్తూ ఆ వచ్చిన ప్రైజ్ మనీతో కొంచెం ఇంటికి ఉపయోగంగా ఉండేది. అయితే ఆ ప్రాసెస్లోనే సత్తెనపల్లిలో పోటీ పెట్టారు, రంగోలీ పోటీ. అయితే అక్కడ 2 lakhs ప్రైజ్ మనీ. మిడిల్ క్లాస్కి అది చాలా ఎక్కువ. నేను పోటీ పడటానికి 2-3 times వెళ్ళినా కూడా పాల్గొనివ్వలేదు. అక్కడ ఉంటేనే అన్నారు. అందుకోసం నేను 2 months అక్కడ ఉన్నాను. ఉండాల్సి వచ్చిన ప్రాసెస్లో ఏం జరిగిందో తెలీదు. మా పాప 8 years ఉంటాయి. అందరం బాగానే ఉంటున్నాం. ఒక 2 months ఉన్నాం. ఇంకా పండగ కూడా అయిపోయింది. నాకు ప్రైజ్ రాలేదు. అయినా సరే పార్టిసిపేట్ చేశాను, ప్రైజ్ రాలేదు. అయినా మేము ఫీల్ అవ్వలేదు. చుట్టాలందరూ ఇక్కడే ఉన్నారు కదా, ఉంటే ఉందాం ఇక్కడ అనే ఆలోచనతో ఉన్నాము. తర్వాత January 26th, 2022 Jan 26th రిపబ్లిక్ డే. పిల్లలతో పాప ఆడుకుంటుంది. అయితే మా అక్క ఇంటికి వెళ్ళొస్తాను. తను 11కి అట్లా లేచింది, ఇంత లేట్గా లెగిసింది, 10:30కి అట్లా. నేను దోశ వేసి ఇచ్చాను. అమ్మ ఎక్కడికి వెళ్ళకు, బయట కరోనా ఉంది కదా అన్నాను. సరే మమ్మీ నేను ఆడుకుంటాను మమ్మీ. ఆ దోశ తింటూ నాతో అనేది, మమ్మీ నన్ను రోజుటి కంటే నువ్వు ఎక్కువ ప్రేమగా చూసుకుంటున్నావు కాదు అంది. నా మనసులో అనుకున్నాను, నీకేం తెలిసే నా పిచ్చి ప్రేమ అని అనుకున్నా. ఇంకా అదే తనతో బాగా మాట్లాడటం. తర్వాత నేను అక్క ఇంటికి వెళ్ళాను. తనకి పిల్లలతో ఆడుకుంటుంది, హెడ్ఏక్ వచ్చింది. ఏదో తలనొప్పే కదా అని వెళ్ళారు వాళ్ళు. ఈలోపు పాపకి వెళ్ళేపాటికి ముక్కులోంచి బ్లడ్ వచ్చేస్తుంది. అంతవరకు జ్వరం కూడా లేని పాప అలా ఇదని ఎక్స్పెక్ట్ చేయలేదు. వీళ్ళు ఏం చేశారు, ఇంకా అంత సీరియస్గా ఉంది కానీ గబగబా వేరే వాళ్ళని పిలుచుకొని పిల్లని వేసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయారు. అక్కడ 2-3 హాస్పిటల్కి తీసుకెళ్ళినా కూడా పెద్ద హాస్పిటల్, సత్తెనపల్లి కాబట్టి పెద్ద హాస్పిటల్స్ లేవు. ఇంకా గుంటూరు నేను లేకుండా గుంటూరు అంబులెన్స్లో తీసుకొచ్చేస్తున్నది. వెనక నేను ఇంకో కార్లో వెళ్ళాను. కానీ నేను తీరాను అక్కడికి వెళ్ళేపాటికి నా పాప లేదు. అందరూ అన్నారు, నీ ముగ్గులు పిచ్చితో నీ పాపను పోగొట్టుకున్నావు. గుంటూరులో ఉంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉండేవి కదా, ఒక పల్లెటూరు, నీ ముగ్గులు పిచ్చి కోసం వచ్చావు అని అందరూ అన్నారు. కానీ నేనైతే ఏ తప్పు చేయలేదు. కుటుంబానికి అవసరం అవుతాయి కదా అని మాత్రం పార్టిసిపేట్ చేస్తే ఆ డబ్బు నా పిల్లలకు ఉపయోగపడతాయి కదా అనుకున్నా. తర్వాత ఇంకా పాప చనిపోయిన 3వ రోజు నుంచి నేను IVFకి ట్రై చేశాను. నువ్వు కడుపు కాలింది, నీకు బయటకు వెళ్ళొద్దు ఎవరు అన్నారు. బట్ కానీ నా పాప తిరిగి వచ్చింది. శివయ్య ఇస్తాడు. ప్రతి విషయం మీద విరక్తి వచ్చేసిందండి నాకైతే. డబ్బు, బంగారం, ఆకలి, నీరు అన్నీ వద్దు. ఒక గుండె తట్టుకునే కెపాసిటీ అనేది ఉంటుంది. ఆ కెపాసిటీని మిస్ అయిపోయాను. శివయ్య నా బిడ్డ నాకు తిరిగిస్తే ఈ లోకంలో ఉంటా అనేసి అనుకున్నాను. IVFకి ట్రై చేశాను. ఫస్ట్ అటెంప్ట్లోనే పాప మళ్ళీ తిరిగి పుట్టింది. January 26th 2022 చనిపోయింది. 2023 జాను మళ్ళీ తిరిగి పుట్టింది, సేమ్ ఒక్కట్లతో పాప. ఇప్పుడు పాప ఎలా ఉంది? చిన్న పాప ఇప్పుడు 3 years పాపకి ఫుల్ యాక్టివ్. అదే సేమ్, అదే బిహేవియర్, అవే పద్ధతులు. నాకు ఇంకా ఆ పాపని గుర్తు తెచ్చుకున్నప్పుడు తప్ప ఇంకిక్కడ ఉంది, నా దగ్గరే ఉంది నా పాప. శివుడు ఇచ్చేశాడు, బోలాశంకరుడు శివ ఇచ్చేశాడు, కాశీ విశ్వేశ్వరుడు. అండ్ ఈరోజు ఇది మీ ఫ్యామిలీ అనుకొని వచ్చి మీ మనసులో బాధను మా అందరితో షేర్ చేసుకున్నారు. ఉమా గారు, ఇది మన ఫ్యామిలీ మన కుటుంబం. ఈ చిన్న కానుక మా అందరి తరపున యశస్వినికి. ఓకే, ఇది ఈరోజు మన గుంటూరులో బామలు సత్యభామల షో. మరో ఎపిసోడ్తో మరో ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు, Monday to Saturday మధ్యాహ్నం 12 గంటలకి.